జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను చూసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు వేరే పార్టీ వైపు చూసే అవకాశాలు లేవు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం రాకముందు, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ అన్న గారు ఎమ్మెల్యేగా గెలవక ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండే. డ్రైనేజెస్ కానీ, రోడ్డు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. సో మాగంటి గోపీనాథ్ అన్న గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకొని డెవలప్మెంట్ వైపు చూపించడం జరిగింది. సో ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా వేరే పార్టీ వైపు చూసే అవకాశమే లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా కొన్ని సమస్యలు, అవి ప్రస్తుతం కూడా ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. మేము గతంలో కూడా సర్వే చేసాం, ఇప్పుడు కూడా సర్వే చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రోడ్లు కానీ, లేకుంటే వేరే రకంగా ఈ డ్రైనేజీలు కానీ ఇట్లా మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడం. చూడండి, ఇక్కడ హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ రోడ్స్, డ్రైనేజీ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు మంచిగా ఉన్నా వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం పైన ఉంటుంది. సో గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బేసిక్ మెయింటెనెన్సెస్ కూడా చేయలేదు రోడ్స్ పైన. సో డ్రైనేజ్ ఇష్యూస్ మీరు చూడండి, నియోజకవర్గం ఎక్కడ తిరిగినా మీ డ్రైనేజ్ పొంగుతుంది అంటున్నారు, కరెక్ట్ అది. కానీ దానికి ఎందుకు అంటే దానికి వర్షాకాలం రాకముందే ప్రీ మాన్సూన్ అని చెప్పి మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు వర్షాకాలానికి ముందే ప్రిపేర్నెస్, ఒక మాన్సూన్ ప్రిపేర్నెస్ టీమ్ అని ఉండేది. సో వర్షాకాలం రాకముందే నాలాస్ క్లీన్ చేయడము, డ్రైనేజెస్ సాఫ్ చేయడము, రోడ్స్ పైన ఉన్న చెత్త అంతా తీయడము, అదంతా ఒక రెగ్యులర్ గా చేసేది. సో దానివల్ల మనకు అంత ప్రాబ్లం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ 22 నెలలుగా ఈ ప్రభుత్వం దేనికి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ పనులు అక్కడ ఆగిపోయిన పరిస్థితి. మరి ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసినప్పటి నుండి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయడము, నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేయడం చేసింది. సో ఇన్ని రోజులు చేయని వాళ్ళు సడన్ గా ఇప్పుడు సిటీ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కూడా మీరు సమస్యలు చాలా ఉన్నాయి. గార్బేజ్ సిటీలో ఎక్కడ వెళ్ళినా కూడా గార్బేజ్, రోడ్ల పైన ఎక్కడ చూసినా చెత్తనే కనిపిస్తుంది. ఎందుకంటే క్లీన్ ఉంచట్లేదు. సో ఇంతకుముందు సిఆర్ఎంపీ ప్రోగ్రామ్ అని చాలా ఆర్గనైజ్ గా చేశారు, కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అని. సో రోడ్లు ఎక్కడ చూసినా ఇప్పుడు అదే పరిస్థితి. కానీ మిగతా సిటీని అంతా వదిలేసి ఇప్పుడు ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన మాత్రమే అంటే ఏదో చేస్తాము అని వచ్చి ఎలక్షన్ స్టంట్ గానే ప్రజలు దీన్ని భావిస్తున్నారు తప్ప నిజంగా డెవలప్మెంట్ చేయాలంటే ఈ 22 నెలలుగా ఎందుకు చేయలేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. మాగంటి సునీత గారికి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు లేదని మాగంటి సునీత గారికి ముఖ్యంగా కలిసి వచ్చేది ఏంటంటే, మా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, మరి ప్రజలలో ఆయన ఒక ప్రజా నాయకుడిగా ఎప్పటికీ ప్రజల గుండెలో ఉండిపోయిన నాయకుడు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకప్పుడు ప్రజానాయకుడు అంటే స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి పేరే గుర్తు చేసుకునేవారు ప్రజలు. మరి ఆయన తరువాత అంత ప్రజల్లోకి వెళ్ళిన నాయకుడు డెఫినెట్లీ మాగంటి గోపీనాథ్ గారు. మరి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలే ఈ రోజు మాగంటి సునీత గారిని ఖచ్చితంగా గెలిపిస్తాయి. అండ్ ఈ రోజు ఇంకొక విషయం ఇక్కడ ప్రజలందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, మాగంటి గోపీనాథ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన సతీమణిగా డెఫినెట్లీగా ఆమె కేపబుల్ అని అందరు ప్రజలు నమ్ముతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి నిలబడినటువంటి నవీన్ యాదవ్, మరి నవీన్ యాదవ్ చూసి ఖచ్చితంగా ఒక ఓటేసే అవకాశం ఉంది. మరి అదేవిధంగా పార్టీని చూసి కాదు, లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలను చూసి కాదు, ఆ వ్యక్తిని చూసి మేము ఓట్లేస్తున్నట్లు కూడా చెప్పలేదు. చూడండి, ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ సహకారంతో అవుతుంది. సో మనం చూస్తున్నాము 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎలా చేశారని ప్రజలకి 100% నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఆచరణకు అమలు కావు అని ప్రజలు ఆల్రెడీ గ్రహించి కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ లోకి ఎంటర్ కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుందని హైదరాబాద్ ప్రజలు భావించి బీఆర్ఎస్ పార్టీని మాత్రమే గెలిపించడం జరిగింది. ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుందని ప్రజలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నిజంగా కూడా చాలా చైతన్యవంతమైన ప్రజలు. సో ఇక్కడ అన్ని వర్గాల వారు ఉన్నారు. సో ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు, అంటే అంత మిక్స్ ఉన్నారు అనమాట. సో అందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంకొక ముఖ్యంగా సోషల్ మీడియా రావడం వల్ల ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. సో మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాలలో ప్రజలకు తెలిసిపోతుంది. అది మంచైనా చెడైనా ప్రజలకు అందరూ తెలిసిపోతుంది. సో ఎక్కడ ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా చాలా మంచి పాత్ర పోషిస్తుంది. సో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్స్ లలో బీఆర్ఎస్ పార్టీనే ఖచ్చితంగా గెలుస్తుంది. నెక్స్ట్ జరిగే మెయిన్ ఎలక్షన్స్ కి ఇదే ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెలిచిన పరిస్థితి అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ సీటు మీద కన్నేశారు. ఈ సీట్లపై ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్నట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే
ఒక పెద్ద ఎత్తున అయితే ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నట్లయితే తెలుసు. దానికి ఏం చెప్తారు? సో వాళ్ళకి ఎంత ప్రణాళికలోనే వాళ్ళ ఆగిపోతుంది కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉండదు. ఒకవేళ నిజంగా వారు ఈ గత 22 నెలలుగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలని, ఇప్పుడు మీరు చూడండి మెట్రో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎయిర్పోర్ట్ కి ఆల్రెడీ శాంక్షన్ అయిన మెట్రోని ఆపేయడం జరిగింది, ఫార్మసిటీని ఆపేయడం జరిగింది. సో హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినా కూడా దానివల్ల పేద ప్రజలే ఇబ్బంది పడుతున్నారు తప్ప ఎవరైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు విల్లాస్ కట్టుకున్నారో వాళ్ళని టచ్ చేయట్లేదు. సో ఓన్లీ పేద ప్రజలను పీడించడానికి హైడ్రా వచ్చినట్టుగా జనాలు భావిస్తున్నారు. సో ఇవన్నీ చాలా అంశాలలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళకి ఒక చిత్తశుద్ధి అనేది డెవలప్మెంట్ చేయాలని చిత్తశుద్ధి కనిపించట్లేదు. అందువల్ల డెఫినెట్లీ మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదు. అయితే ఇటు నుంచి కూడా బీజేపీ కూడా ఖచ్చితంగా కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా గెలిపే దిశగా బీజేపీ ఖచ్చితంగా వెళ్తున్నట్లు కూడా బీజేపీ నాయకులు అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ ఉన్నా కూడా, ఇప్పుడు కాదు గతంలో కూడా పోయిన టర్మ్ లో కూడా బీజేపీ ఎంపీని ఇక్కడ ఉండడం జరిగింది. మరి నిజంగా ఎంపీగా ఉండి ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఫోకస్ చేస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం డెఫినెట్లీ ఇంకా అంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎంపీ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఇంకా అభివృద్ధి అనేది జరిగేది. సో ప్రజలకి బీజేపీ పైన విశ్వాసం లేదు, ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఎప్పుడు కూడా పాల్పంచుకోవట్లేదు. సో బీజేపీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానం లేదు. అదే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసే వెళ్ళబోతాయా, అందుకే ఇంతవరకు బీజేపీ నుంచి అభ్యర్థిని బయటపెట్టలేదు అన్నట్టు కూడా నడుస్తుంది. లేదండి, అట్లాంటి సంకేతాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ తోటి కూడా టైఅప్ చేసుకోలేదు. ఓన్లీ సొంతంగానే ప్రజలలో బలం ఉన్న పార్టీ కాబట్టి బీఆర్ఎస్ సొంతంగానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.